గీత జీవితంలో అలా తిరిగి వచ్చిన ఒక పేరు నాన్న. గీత డెత్ సర్టిఫికేట్, పిఎఫ్ పేపర్స్ ఫైల్ చేతిలో పట్టుకొని ఆఫీస్ బయట నిలబడి ఉంది. వెనుక నుండి ఒక గంభీరమైన గొంతు, గీతాంజలి. ఆమె తిరిగి చూసింది. ఒక అపరిచిత ముఖం, కానీ ఎక్కడో చూసిన గుర్తు. ఆమె చిన్నప్పుడే మర్చిపోయిన ముఖం, 7 ఏళ్ల వయసులోనే వదిలేసిన నీడ. నేనేనమ్మా, మీ నాన్నను. గీత కొంతసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తేరుకొని, మీరు ఇక్కడ ఇప్పుడు ఎలా? ఆయన చూపు తిప్పుకున్నాడు. పోయిందని తెలిసింది, నువ్వు ఒంటరిగా ఉంటావని వచ్చాను నీ అన్నాడు. ఈ మాటలకి గీతకి ఒళ్ళు మండింది. ఓహో, ఇప్పుడు గుర్తు వచ్చానా? అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఎక్కడున్నావు? ఈ 20 ఏళ్లుగా తండ్రి అయినా తల్లి అయినా మా అమ్మనే నాకు. 13 ఏళ్లుగా లేని నిన్ను ఇప్పుడు నేను నాన్న అని పిలవాలా అని గట్టిగా అరిచింది. అతడు మౌనంగా నిలబడ్డాడు. ఆ రోజు శనివారం సాయంత్రం శ్రీకర్ ఇంటికి వచ్చాడు. తల్లి విషయం చెప్పింది. ఈ రోజు గీత నాన్న కలిశాడంటరా అని. ఆమె జీవితంలో హక్కు లేనివాడు ఇప్పుడు ఆమె ప్రశాంతకు భంగం కలిగించడానికి వచ్చాడని అర్థం చేసుకున్నాడు. శ్రీకర్ వెంటనే గీత దగ్గరకు వెళ్ళలేదు. ఆమె నిర్ణయం ఆమెదే కావాలని కోరుకున్నాడు. రాత్రి గీత ఒంటరిగా కూర్చుంది తన అమ్మ ఫోటో ముందు. అమ్మ ఒకనాడు తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. గీతూ, బంధం అంటే ప్రేమ మాత్రమే కాదు, నిన్ను వదిలిపెట్టకుండా నిలబడే మనసే బంధం అని మాణిక్య అంది. గీత కళ్ళల్లో నీళ్లు. ఆమెకు అర్థమైంది, రక్త సంబంధం కన్నా బాధ్యతే గొప్పది. తర్వాతి రోజు కూడా గీతను అతను కలిశాడు. శాంతంగా, గౌరవంగా గీత ఇలా చెప్పింది. చూడండి, మీరు నా జీవితంలో నాకు అవసరం అయినప్పుడు ఎప్పుడూ లేరు. కానీ ఈ రోజు నేను ఇలా నిలబడి ఉన్నాను అంటే దానికి కారణం అమ్మ, ఇంకా నా చుట్టూ ఉండే నా మంచి కోరుకునేవారు. ఒకవేళ మీ సహాయం కావాలంటే అడుగుతాను, కానీ నా జీవితంలోకి మిమ్మల్ని ఎప్పటికీ ఆహ్వానించలేను అని ఆమె వెనుదిరిగింది. తండ్రి అనే బంధం మళ్లీ తిరిగి వచ్చింది. కానీ గీత నిర్ణయం తన జీవితాన్ని మరింత బలంగా మార్చింది. కానీ మనిషి నిజంగా ఎందుకు వచ్చాడు? అది కేవలం పశ్చాత్తాపమా లేక ఇంకేదైనా కారణమా? వెయిట్ ఫర్ ఎపిసోడ్ 8. వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.